మనతో పాటు రాజారాం యాదవ్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా చూస్తారు బీసీలకు సంబంధించి పెద్దపీట వేస్తామన్న ప్రభుత్వము ఇప్పటివరకు అమలు చేయడంలో విఫలమైంది అనుకోవచ్చు? 100% రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు తీవ్రని అన్యాయం చేసింది. మాకు అనేకంగా 1.5 ఇయర్గా అనేక హామీలు ఇచ్చి మమ్మల్ని ఆశల పల్లకిలోకి ఊరేగించి ఇలా అధపథంలోకి నెట్టిండు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అన్యాయం చేసింది బీసీలకి. 46వ జీవో ద్వారా ఏదైతే 50% పరిమితి లోపడే ఇలా రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా కేవలం 22% మాత్రమే రిజర్వేషన్లు ఇలా బీసీలకు వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అంటే ఏ రకంగా మోసం చేసినారో మీరు అర్థం చేసుకోండి. కొండను దవ్వి ఎలుకను పట్టిన చందంగా అంటారు. రేవంత్ రెడ్డి గారు కొండను దవ్వితే మేమంతా బీసీలమంతా వజ్రాలు వస్తాయేమో, వైడూర్యాలు వస్తాయేమో, మాకంతా న్యాయం జరుగుతుందేమో అని చెప్పేసి ఆయన పారపట్టుకొని తవ్వుతా ఉన్నాడు అని చూస్తే బంగారం రాలే, వజ్రాలు రాలే, వైడూర్యాలు రాలే, ఎలుక రాలే, తుండ కూడా రాలే, సీమ కూడా దక్కలే మాకు. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ లెక్క రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని డాక్టర్ వేషంలోకి వచ్చి మమ్మల్ని ఐసీలోకి తీసుకుపోయి ఆపరేషన్ చేసినట్లు చేసి యాక్షన్ చేసి ఇలా హత్య చేసిన పరిస్థితి కనిపిస్తుంది. హంతకుడు రేవంత్ రెడ్డి గారు బీసీలకు పట్ల తీవ్రంగా ఇలా వ్యతిరేక వైఖరి కలిగి పెద్ద మాట మాట్లాడుతున్నాం. మీరు హంతకుడు అంటున్నాడు, బీసీలకు పెద్దపీట వేసే విధంగా బిట్రాయలు ఇది నమ్మించి మోసం చేయడము. హంతకుడు అంటే ఇంకా పోపే, వాడొచ్చి మర్డర్ చేసిపోతాడు. నమ్మించి మోసం చేస్తాడు ఏమంటారు? నమ్మించి మోసం చేసిండు రేవంత్ రెడ్డి గారు. ప్రభుత్వము మేము కులగణన చేసినాము, ఆర్డినెన్స్ తీసుకొచ్చినాము, ఢిల్లీకి పోయి కూడా ధర్నా చేసినాము, ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతయుతంగా మేము చేశాము, కోర్టులో అడ్డుపడితే దాని ప్రభుత్వం ఏం చేస్తా అంటున్నారు. రేవంత్ రెడ్డి గారికి ఏమైనా బుద్ధి ఉందా, తెలివి ఉందా? నీ 100 మాగదులతోటి, నీ పాల ప్యాకెట్ల బ్యాచ్లతోటి, నీకు సన్మానం చేసేటోళ్ళతోటి చెప్పిస్తే బీసీలంతా నమ్ముతారా? అమాయకులు అనుకుంటున్నావా? ఎక్కడ జరగాలి? రాజ్యాంగ సవరణ చేయాలి. రాజ్యాంగ సవరణ చేయడం కోసం నేను ప్రయత్నం చేసినావా? ప్రైవేట్ బిల్లు పెట్టినావా? కనీసం పార్లమెంట్లో నీ ఎంపీలు పెట్టినరా, నీ రాహుల్ గాంధీ పెట్టినరా, నువ్వు పెట్టినావా? నువ్వు కనీసం నరేంద్ర మోడీని కలిసినావా, రాష్ట్రపతిని కలిసినావా? దానికోసం ప్రయత్నం చేయకుండా ఇక్కడెక్కడో డ్రామాలు ఆడి ఇక్కడెక్కడో సన్మానాలు చేసుకొని ఇచ్చిన అని చెప్తే వాడేదో రాహుల్ గాంధీ గారు పిచ్చోడు, వాడు కావాలని చెప్పేసి పిచ్చోడా మరి కావాలని నీ లెక్క మోసం చేస్తుండా? ఇచ్చిన అని చెప్పేసి అసలు బీసీల కూడా 42% రిజర్వేషన్లు అలాంటి వచ్చినాయట. మాకు విద్యా రంగంలో, ఉద్యోగ రంగంలో మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయట, మా వాళ్ళు సర్పంచ్లు అయినాట, ఎంపీటీసీలు అయినప్పట. ఆయన బ్రహ్మాండంగా దాన్ని ప్రచారం చేసుకుంటుండు, మంచిగా పేపర్ యాడ్లు వేసుకుంటున్నాడు. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క చిత్తశుద్ధి, రేవంత్ రెడ్డి గారి యొక్క మోసపూరిత వైఖరి. కాబట్టి ఇలా ఏడు చేయాలి, ఢిల్లీలో చేయాలి. నరేంద్ర మోడీని అడగవు, రాష్ట్రపతిని అడగవు, నువ్వు నీ రాహుల్ గాంధీ అడగడు. కానీ అసెంబ్లీలో బిల్లు పెడతావు. బిల్లు పెడితే టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది కదా, దాన్ని ఎటు పంపాలి? గవర్నర్కి పంపాలి. అసెంబ్లీ బిల్లుకు రాష్ట్రపతికి ఏమైనా సంబంధం ఉందా? తెలివి ఉందా నీకేమన్నా? గవర్నర్కి పంపాలి. గవర్నర్ పంపిన తర్వాత ఏం చేసినావు? గవర్నర్ పంపకుండా ఏం చేసినావు? రాష్ట్రపతికి పంపినావు. ఇక్కడ నుంచి కిలోమీటర్ దూరం ఉంది రాజ్భవన్ అసెంబ్లీకి, ఇటు పంపలే, ఢిల్లీకి పంపిండు. ఢిల్లీలో పెండింగ్ ఉన్నది రాష్ట్రపతి దగ్గర. మరి రాష్ట్రపతిని కలిసినంటే రాష్ట్రపతిని కలవలే. ఆడ పెండింగ్ ఉండగా ఆగమేఘాల మీద ఆర్డినెన్స్ తీసుకొస్తాడు. ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంటుంది. ఆ పెండింగ్ ఉండగానే మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళా గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్న జీవో తీసుకొస్తాడు, 9th జీవో తీసుకొచ్చి ఇలా కోర్టులో కొట్టేసేటట్టుగా ప్రయత్నం చేస్తాడు. అంటే చూడండి, అంటే ఏ రకంగా కుప్పిగంతులు వేసిండు రేవంత్ రెడ్డి గారు. కేవలము భ్రమలో పెట్టడం కోసము చేస్తున్నా నేను ప్రయత్నం చేసిన, కోర్టు అడ్డుకున్నాయి, నేనేం చేయాలని చెప్పడం కోసము ఇంత డ్రామా ఆడిండు. ఆ డ్రామాలో మా వాళ్ళు కూడా, మా బీచ్ సంఘాలు ఏమో పులోమనిగా పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, దండలు వేసుకుండు, సన్మానం చేసుకుంటూ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. అందులో మా కవితక్క కూడా ఇచ్చిందని చెప్తుంది, మా అక్క కూడా. మరి ఎక్కడ పోయినాయో వాడు చెప్పాలి. మరి ఎవరైతే సన్మానం చేసినో రేవంత్ రెడ్డి గారికి, ఎవరైతే పూల ప్యాకెట్లు పట్టుకొని పూలాభిషేకాలు చేసిరో, పాలాభిషేకాలు చేసిరో వాళ్ళు చెప్పాలి ఎలా ఏమైంది ఎవరి రిజర్వేషన్లు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నది. గతంలో చేసింది, అంతకుముందు నెహ్రూ చేసిండు, ఇందిరాగాంధీ చేసింది. కాకా కలర్ కమిషన్ ఏం చేసిండ్రు? దాన్ని బుట్టదాఖలు చేసిండ్రు. తర్వాత మండల కమిషను జనతా పార్టీ వేసింది, దాన్ని రిపోర్ట్ ఇస్తే ఇందిరాగాంధీకి ఇస్తే బ్రహ్మాండంగా ఇందిరాగాంధీ గారు తీసుకుపోయి తాళం వేసిండి, బీరువాలో పెట్టుకున్నది. తెలవాల బీసీ సమాజానికి ఇదంతా కూడా. చాలామంది యువకులకు, విద్యార్థులకు, మేధావులు తెలుసుకోవాలి ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో. కాకా కలర్ కమిషన్ని బుట్టదాఖలు చేసింది, మండల కమిషన్ని బుట్టదాఖలు చేసింది. ఆ మండల కమిషన్ రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేస్తే దానికి వ్యతిరేకంగా గొగ్గోలు పెట్టిండ్రు. ఇవాళ వాళ్ళు వచ్చి ఎవరు ఎంతుంటే అంత వాటా ఇస్తాం అని మాట్లాడతారు రాహుల్ గాంధీ గారు. కానీ తీరా చిత్తశుద్ధి ఏదంటే ఎక్కడ కూడా లేదు. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. ఇది
కాంగ్రెస్ పార్టీ బీజేపీ వైఖరి. బీజేపీ కూడా ఇవాళ మోసం చేస్తూ ఉన్నది. ఏమయ్యా బండి సంజయ్, హిందూ 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 అని మాట్లాడతావు. ఎవరం మేమంతా హిందువులం కాదా? మేము ఎవరము యాదవులు హిందువులు గారా? మున్నూరు కాపులు హిందువులు గారా? గౌళ్ళు హిందువులు గారా? కమ్మరి కుమ్మరి చాకలి మంగలి వీళ్ళంతా హిందువులు గారా? మరి ఎవరు వీళ్ళంతా? మరి వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడవు? ఓ మారోడాళ్ళ గురించి మాట్లాడతావు, ఎక్కడో ఎన్కౌంటర్ల గురించి మాట్లాడతావు. పేదవాళ్ళు ఎస్సీ బీసీలు అందరూ హత్య చేయబడితే, ఎస్టీలు ఆదివాసీలు హిడ్మా హత్య చేయబడితే దాని మీద మాట్లాడతావు నువ్వు. కానీ ఏ రోజైనా బీసీల గురించి మాట్లాడినావు నువ్వు? ఏ రోజు మాట్లాడవు నువ్వు బీసీ ద్రోహివి. నీ పార్టీ ద్రోహం పార్టీ, బీసీలకు వ్యతిరేకమైన పార్టీ. ఎలా ఒక్క కలంపోటుతోటి నువ్వు 370 ఆర్టికల్ని అవతల పడేస్తావు. కాశ్మీర్కి ఉన్నటువంటి 370 ఆర్టికల్ని ఇవాళ నువ్వు ట్రిపుల్ తలాకును అవతల పడేస్తావు. మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మీరు ఇవాళ ఒక్కటే రోజు మా కేటీఆర్ గారు చెప్పినట్లు ఛాయ్ తాగినంత సేపట్ల నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ ఛాయ్ తాగినంత సేపట్ల రిజర్వేషన్ వస్తుంది. అది ఎందుకు చేయడానికి ఏమంట వస్తుంది? లేదు, బీసీలు అంటే ఇష్టం లేదు కాంగ్రెస్ బీజేపీలకు. బీసీలు అంటే బీసీ వ్యతిరేక పార్టీలు ఇవి రెండు. అందుకోసం అర్థం చేసుకోవాలి. ఇలా ముసలి కన్నీరు కాస్తూ ఉన్నారు. గతంలో మీరు నిరసన తెలిపినప్పుడు అందరూ మద్దతు ఇచ్చారు కదా. బంధుకు పిలుపునిచ్చినప్పుడు కూడా ఇటు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్ని పార్టీలు మద్దతు ఇచ్చారు. అందరూ సహకారులే. రొయ్యల ముళ్ళు ఎటువైంది? మరి ఎటువైంది రొయ్యల ముళ్ళు? మరి ఎవరు తిన్నాడు? సహకారులు అంటే మరి ఎవరు తిన్నాడు? దాన్ని ఎవరు వండుకొని ఎవరు తిని? కనీసం మాకు ఎవరికి పెట్టకుండా కూడా తినేస్తూ రాలేకలే సహకారాలు అని చెప్పి. మేము మాంసాహారం తింటాం నాయనంటే కూడా అది కూడా తక్కువ కూడా తింటున్నారు. కాబట్టి ఈ దొంగలు బంద్లో పాల్గొని గంగలో మునిగితే మరి పవిత్రమైనట్లుగా ఇలా బంద్లో పాల్గొని మేము పవిత్రమైన అంటే కుదరది. అన్నీ గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి వైఖరేంది, బీసీ సంఘాల వైఖరేంది, కాంగ్రెస్ పార్టీ వైఖరేంది, బీజేపీ వైఖరేంది అన్నీ గమనిస్తున్నారు. రేపు ఓటు ద్వారా కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి మేము బుద్ధి చెప్పబోతున్నాం. బీసీలో 3,000 కోట్లు కూడా ఇక్కడ ప్రభుత్వానికి ఆర్థిక భారం కలిగే అవకాశం ఉన్న ధోరణిలో కూడా ఆలోచిస్తుందని తెలుస్తుంది. అరే మా 1,00,000 కోట్లు ఎటువైనాయి? 3,000 కోట్లు మేమే ఇస్తామా నీకు? 1,00,000 కోట్లు ఇవ్వు. నువ్వు అన్నావు కదా కామారెడ్డిలా 1,00,000 ఇస్తా అన్నావు కదా. మరి అప్పు పడ్డావు ఇవ్వు మాకు. ఇంకెన్ని 97,000 కోట్లు మేమే ఇస్తాం నీకు. 3,000 కోట్లే కదా. 3,000 కోట్లు మేమే ఇస్తాం. 97,000 కోట్లు మేము ఉంచుకుంటాం ఇవ్వు. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరు నమ్మరు. ఖచ్చితంగా ఈ ఓటు ద్వారా, అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు ద్వారా మేము ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తాము. ఏదైతే కేసీఆర్ గారు బుల్లెట్ కంటే బ్యాలెట్ గొప్పదని చెప్పేసి నమ్మి తెలంగాణ సాధన కోసము సత్యాగ్రహము, అహింస, ఓటు అనే ఆయుధాన్ని వాడి ఎట్లయితే గొప్పగా తెలంగాణ తీసుకొచ్చిండో ఆ పద్ధతిలో వారి యొక్క మార్గదర్శకత్వంలో ఈ కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి మరి లోకల్ బాడీ ఎలక్షన్లో రాజకీయంగా బుద్ధి చెప్తాం.